అయిపోవే 30 తారీఖు కొత్త అకౌంట్లు సీట్లు చేస్తా అన్నా ఎక్కడికి వెళ్ళావు ఏటి ఈరోజు డేట్ ఎంత 7 ఏటి 7 అయినంత మాత్రాన అందరి మీద ఏడవాలని లేదు ఏటి ఈరోజు ఏం ఏడుపు ఏడ్చారో తెలిసేటి మీకు ఎంతకి పేరు చెప్పకుండా ఏడుపు అంటున్నానా ఇంకెవరు ఎడుతారు సనాతన ధర్మం అని పేరు పెట్టాం కదా ఆ పేరు పెడితే ఇక ఎవరు ఎడుతారు ఫస్ట్ ఉండేది ఎవరు ప్రకాశరాజు ఈరోజు ఏమన్నాడో తెలుసా పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ అంట అదే ఫుట్బాల్ అసలు బాలు గోడకు గట్టిగా తగిలితే రివర్స్ అయితే ఏమవుతుంది మూతి మూకుడవుద్ది తెలిసిందే కదా ఇది తెలీదా సినిమాల్లో ఉన్నావు కదా నీకు తెలియదేంటి ఏ గేమ్ ఎలా ఆడాలో మాత్రం ఏ మాత్రం తెలియకుండానే ఇంత దూరం వచ్చేసావు నువ్వు నీకు తెలుసులే కాకపోతే ఏంటంటే సనాతన ధర్మం అంటే నీకు పడదు అది ఎవరైనా పాజిటివ్గా మాట్లాడారు అంటే ఇక నువ్వు విరుచుకు పడక తప్పదు ఇప్పుడే మీ ఆంటీ కామలా ఇలా ఆంటీ ఈడియో ఒకటి పెట్టింది చూసావా సేమ్ నీలాగే కారు కోతలు మరి ఏమంటారు నాకు తెలియదు కానీ ఈరోజు సినిమా తెస్తుందంటగా ఏటా సినిమా మీ ఆంటీ సినిమా తెలిసేటి ఇంట్లో గంట వీధిలో మంట పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నాం మా జీవితం సంకనాకినంట ఏటి హీరోయిన్లు నువ్వేనంటగా నిజమేనా ఏటి మీ ఆంటీనా హీరోయిన్ తీస్తున్నారేటి అవి చేసుకోవచ్చు కదబ్బా ఇవన్నీ ఎందుకు వాళ్ళేమో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుకుంటున్నారు ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నారు మీరేటి ఏమైనా సంబంధం ఉందా మీ అందరికీ ముఖ్యంగా మీ ఆంటీ ఏటి మాట్లాడిందో తెలుసా బాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందా అమ్మ పాప గారు నువ్వు అడిగింది బాగుందమ్మ పాప కాకపోతే ఎక్కడ మిస్ అయ్యావు తెలుసా ఏడో కూర్చుని లాజిక్లు కొట్టొద్దు వీడియోలు చెయ్యొద్దు ఏటి మేకప్ లేదా వేసుకో చూడాలి కదా అందరూ ముఖ్యంగా మన అన్న చూడాలి కదా నీ పెత్తపము నీ పెత్తపము నా పెత్తపము అంటాడు కదా మరి ఆయన చూడాలి కదా మేకప్ వేసుకో కొద్ది టచ్ అప్ చేసుకోక మరి ఇలా మేకప్ లేకపోతే బాగోలేదు వేసుకుని లేకపోతే ఏందక్క మంచిగా మాట్లాడుతున్నారు నిన్నే మీ పెద్దమ్మ వచ్చి మాట్లాడింది అదే రోజా పెద్దమ్మ ఆమెకి ఫుల్గా ఇచ్చి పంపించాం ఇక నువ్వే మిగిలేవు నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించుకొని ఏడో ఉండి వీడియోలు చేయటం కాదు పొంగునూరు పాపం పరామర్శించు ప్రభుత్వాన్ని నిలది ఎందుకు జరుగుతుంది అని నువ్వు కూడా రా పదవిచ్చారు కదా ఏడ కూర్చొని వీడియో చేస్తే అట్ట నువ్వు రా బయటికి రా నిలద్ది పవన్ కళ్యాణ్ అదే కదా అన్నారు సొక్కా పట్టుకొని అడగండి అని రా బయటికి రా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు రండి వైఎస్ఆర్సీపీ అని కాదు ఎవరైనా సరే ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా సరే మనం బయటికి రావాలి ఎవరినైనా సరే ప్రశ్నించాలి బయటికి రావాలి బయటికి రండి ఒక్కొక్కళ్ళు వచ్చి క్వశ్చన్ చేయండి మాకు ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుందని కానీ ఏంది వీడియోలు ఏంది ట్విట్టర్లు అవసరమేంటి ఒకసారి ఆలోచించండి మామూలుగా మర్యాదగానే చెప్తున్నా మీరేట్స్ వస్తున్నారు మొదలెట్టండిగా కామెంట్లు తిట్టడం అలవాటే కదా మీకు నిజాలు మాట్లాడకూడదు నిజాలు చెప్పకూడదు అయ్యి బాబోయ్ మాకు కూడా సరదాగానే ఉంటుంది ఎట్టండి మరి